రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి మనం ఒక్కొక్కరిపైన 4 లక్షల అప్పులు చేసి మనల్ని మోసగించారని, ఇలాంటి జగన్ను ఎందుకు నమ్మాలి, ఎందుకు ఓటు వేయాలి, సుఖవంతమైన జీవితాన్ని మార్చి మనల్ని అప్పుల పాలు చేసిన జగన్కు ఎందుకు ఓటు వేయాలని తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటు ఇన్ఛార్జ్ సర్వసిద్ధి అనంతలక్ష్మి నిలదీశారు. జీవీఎంసీ ఎదురుగా మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అప్పులపై నిరసన తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ఇంట్లో అప్పుల మూత ఏమో తెలియదు కానీ రాష్ట్ర అప్పుల మూత కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి సామాన్యుల యొక్క జీవితాలను కూడా అప్పుల పాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు 10 లక్షల కోట్ల అప్పుల్ని చేసేసి ఒక్కొక్కరి నెత్తి మీద 4 లక్షల చొప్పున అప్పుని చూపించినటువంటి ఏకైక ఘనుడు ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి. ఈ జగన్ రెడ్డికి మనకి అప్పు తెచ్చి మనల్ని అప్పుల పాలు చేసినటువంటి విధానం బట్టి జగన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి, ఎందుకు ఓటేయాలి? మనకి శుభ్రమైన జీవితాన్ని తీసేసి అప్పుల జీవితాన్ని ఇచ్చినందుక, రాష్ట్రాన్ని మన పేదల జీవితాల్ని అప్పుల పాలు చేసినందుక ఈ జగన్ రెడ్డిని నమ్మాలి, ఓటేయాలి. అసలు జగన్మోహన్ రెడ్డిని ఎందుకు నమ్మాలి, ఎందుకు ఓటేయాలంటే మనకు చూపించిన ఈ అప్పే నిదర్శనంగా భావిస్తూ జగన్మోహన్ రెడ్డి గారికి ఓటు వేయకుండా మళ్ళీ మన జీవితాలు కాపాడుకునే విధంగా ఈ రాష్ట్రాన్ని అప్పుల పాలు కాకుండా ఆ విధంగా ముందుకు వెళ్ళి